దేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఎలా ఉన్నారండి? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమమే కదా? సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు తోడుగా ఉండును గాక. ప్రియులారా, ఈ రోజున ఎక్కడ చూసినా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు మనం గమనిస్తున్నాం. మనిషి యొక్క జీవితం ఎంత త్వరగా అయిపోతుందో చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇలా చూసిన వ్యక్తి అలా కనుమరుగైపోతూ ఉన్నాడు. ఇలా కనపడిన వ్యక్తి అలా మాయమైపోతూ ఉన్నాడు. ఆ మాటే యోబు గ్రంథంలో కూడా మనం చక్కగా చదవగలం దేవుని వాక్యం. మీరు చూడండి, యోబు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనం. పరుగు మీద పోవు వాని కంటే నా దినములు త్వరగా గతించుచున్నవి. చూసారు ఏమన్నాడు? పరిగెత్తేవాడు వెళ్తున్నటువంటి స్పీడ్ ఉందో చూడండి. ఆ పరుగు మీద పోవు వాని కంటే త్వరగా వెళ్ళిపోతున్నాయి అంట రోజులు. ఈనాడు చాలామంది ఏదో శాశ్వతంగా ఏడే ఉంటాము, ఇంకా ఎన్నాళ్ళు చానాళ్ళు ఉంటాం మేము, ఇప్పుడప్పుడే కాదు, మేమంటే ఏమనుకున్నాం అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారు చాలామంది. కానీ ఈ రోజున ఇంతమందిని భయంకరమైన పరిస్థితులు మనం గమనిస్తున్నా చూడ, ఎన్ని పరిస్థితులు మనం చూస్తున్నాం ఈరోజు, ఎన్ని ప్రమాదాలు చూస్తున్నాం. కారు ప్రమాదాలు, బస్సు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, ట్రైను ప్రమాదాలు. ప్రియులారా, బయటికి వెళ్ళిన వ్యక్తి లోపలికి వచ్చిందాక నమ్మకం లేనటువంటి రోజులు. భయపడిపోవాల్సి వస్తుంది. అసలు ఏం జరుగుతుందో లోపల వాళ్ళగా తెలిసేలోపే మొత్తం ఖాళీ బూడిదైపోతున్నారు. ఎక్కడ చూసినా కూడా చాలా త్వరగా జీవితాలు క్లోజ్ అయిపోతూ ఉన్నాయి, ముగించబడుతూ ఉన్నాయి. అందుకే ఈ వచనం అంటుంది, పరుగు మీద పోవు వాని కంటే నా దినములు త్వరగా గతిస్తున్నాయి అన్నాడు. త్వరగా అయిపోతున్నాయి. మనం చాలాసార్లు అనుకుంటాం, ఏంటి అప్పుడే అయిపోయింది ఆ సంవత్సరం అని. ఇప్పుడు చూడండి, 2025 అప్పుడే అయిపోయినట్టుంది. ఏంటి అప్పుడే అయిపోయిందా? అప్పుడే డిసెంబర్ వచ్చేసిందా? అప్పుడే 2026 వచ్చేసిందా? అవును, త్వరగా వెళ్ళిపోతున్నాయి. పరుగు మీద పోవాని కంటే త్వరగా వెళ్ళిపోతున్నాయి. ఆ వెళ్ళేది కూడా క్షేమము లేకయే అవి గతించిపోవచ్చున్నవి అని రాస్తుంది. క్షేమమే లేదట. పరుగు మీద పోవాని కంటే త్వరగా దినాలు అయిపోతున్నాయి, క్షేమం లేకుండా అయిపోతుంది. నిజంగా ఏం క్షేమం ఉందండి? భయం వచ్చేస్తుంది. అసలు మనం యూట్యూబ్లో ఈ వార్తలు, ఈ ప్రమాదాలు చూస్తుంటే భయం వచ్చేస్తుంది. ప్రియులారా, ఒకసారి పడుకున్నా కూడా ఒక్కొక్కసారి నిద్రపోయే సమయంలో కూడా సడన్గా అన్నీ గుర్తొచ్చి పాపం వాళ్ళు ఎంత బాధపడి ఉంటారో, ఆ ప్రమాదం అప్పుడు ఎంత ఇబ్బంది పడి అరిచి కేకలేసి బాధపడి ఎంత వేదనతో వారు చనిపోయి ఉంటారోనని అవన్నీ కూడా గుర్తొస్తే హృదయం ఎంతో బరువెక్కుతూ ఉంది. చాలా బాధగా ఉంది, భయంగా కూడా ఉంటుంది. ఏం జరగబోతుందో ఏంటో అన్న వాతావరణం. బైబిల్ అదే చెప్పింది, క్షేమము లేకయే అవి గతించిపోతున్నాయట, త్వరగా వెళ్ళిపోతున్నాయట. ప్రియబిడ్డ, నిజంగా మన జీవితం ఏ పాటిది? ఒకసారి ఆలోచించండి. మన బ్రతుకు ఏ పాటిది? మన పరిస్థితులు ఏ పాటివి? ఉన్న పాటున ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకోండి. ఒక దైవజనుడిగా చాలా ప్రేమతో నేను చెప్పగలిగిన మాట, యేసు ప్రభువారు నిజమైన దేవుడు, నిత్యజీవమై ఉన్నారు. నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నానని ప్రభు చెప్పారు. నా ద్వారా తప్ప ఎవ్వడునూ తండ్రి యొద్దకు రాలేడని ప్రభు చెప్పారు. ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించండి. మా దేవుడు కాదు, ఎవరి దేవుడో అనొద్దు. యేసు ప్రభు అందరికీ ప్రభు అయి ఉన్నారని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నారని అపోస్తలుల కార్యగ్రంథం 10:36లో
చదువుతున్నాం. ప్రియబిడ్డ, మీరు ప్రభువుని నమ్ముకోండి, రక్షణ పొందండి, దేవుడు క్షేమాన్ని కలిగిస్తాడు. బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉంటే 121వ కీర్తన మీరు చదువుకోండి. క్షేమాన్నిచ్చే దేవుడని రాస్తుంది, కాపాడే దేవుడని రాస్తుంది, కునుకక నిద్రపోక కాపాడే దేవుడని రాస్తుంది, ప్రయాణాల్లో కాపాడే దేవుడని రాస్తుంది, మన ప్రాణాన్ని కాపాడే దేవుడని రాస్తుంది. ఆ 121వ కీర్తన మీరు చదువుకోండి. ఆయన కాపాడుతాడు. ఒకవేళ మన సమయం అయిపోయి ఈ లోకాన్ని మనం వదిలేస్తే ప్రభుతో ఉంటాం, నిత్య జీవాన్ని పొందుతాం, పరలోక రాజ్యంలో ఉంటాం. రక్షణ పొందిన ప్రతి వ్యక్తి కూడా యేసు రక్తంలో పాపాలు కడిగేసుకొని ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షింపబడిన ప్రతి వ్యక్తి నరకం తప్పించుకొని పరలోక రాజ్యానికి వెళ్ళి సంతోషిస్తాడు. అట్టి కృప మీకు కలగాలి, అట్టి కృప మీకు కలగాలి, అట్టి కృప మీకు కలగాలి. ఆలోచించండి. క్షేమం లేకుండానే ఉన్నటువంటి ఈ రోజుల్లో, ఈ పరిస్థితుల్లో ఉన్న పాటున ప్రభువుని సంపాదించుకోండి, ప్రభువుని నమ్ముకోండి. తప్పకుండా నేడో రేపో ప్రభువు రాబోతున్నారు. ఎత్తబడి ఎగిరి నిత్య జీవాన్ని, పరలోకాన్ని మనం పొందుకుంటాం. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ధైర్యంగా ఉండండి. ఏది ఏమైనా దేవుడు మీకు క్షేమాన్ని కలిగించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వెత్తబడిన చక్కని సందేశం మీ బిడ్డలకు దీవెనగా మార్చయ్యా. నిజంగా క్షేమం లేకుండానే మా దినాలు గతించిపోతున్నాయి. ఎక్కడ చూసినా ప్రమాదాలయ్యా, ఎక్కడ చూసినా మరణాలయ్యా. చాలా దుఃఖంగా ఉంది ప్రభువా. అయ్యా, ఇలాంటి భయంకరమైన పరిస్థితులు అందరినీ కాపాడండి, తప్పించండి, క్షేమం దయచేయండి. ఈ వర్తమానపు దిశగా అనేకులు మిమ్మల్ని నమ్ముకోవటానికి, విశ్వసించటానికి, నమ్మిన వారైతే మీలో బలపరచబడి, సరిచేయబడి, పొందిన రక్షణ భయంతో, వణుకుతో కొనసాగించుకోవటానికి సహాయం చేయండి. మీ కొరకు ఎదురు చూసే కృప ఇవ్వండి. నూతనంగా వింటున్న వారందరూ మిమ్మల్ని తెలుసుకొని, నమ్ముకొని రక్షింపబడే కృప దయచేయండి. మీ క్షేమం అందరికీ కలుగునుగాక. యేసయ్య నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో. ప్రైజ్ ది లార్డ్.